హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు గో ఆధార్ స్వదేశీ స్టోర్స్ కి వచ్చేసాము. మరి ఇక్కడ అంబియన్స్ కూడా చూస్తున్నట్లయితే కూడా ఆ ముగ్గుల దగ్గర నుంచి కూడా చాలా బాగా అనిపిస్తుంది. మనం స్టోర్స్ ఇలాంటి స్టోర్స్ మన హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే చాలా తక్కువే కనిపిస్తూ ఉంటాయి. మనం ఇక్కడ చూడొచ్చు ఈ పెయింట్ అంతా కూడా చాలా న్యాచురల్ గా ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి అన్నదాత ఎడ్ల బండి మీద బస్తాలు వేసుకెళ్తున్నట్టుగా ఈ డిజైన్ అంటే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే లుక్ వైజ్ కూడా మనకి ఏదైతే మనం స్టోర్ గురించి మాట్లాడుకుంటున్నామో గో ఆధార్ స్వదేశీ స్టోర్స్ ఆ లుక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంబియన్స్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే మనం లోపల చూసుకున్నట్లయితే కూడా పేడతో అలికిన గోడలు ఇవన్నీ చాలా తక్కువ మంది ఇంత శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదంతా కూడా పేడతో అలికిన ఇది. సో ముగ్గులు కూడా మనం చూడొచ్చు. ఓవరాల్ గా మనకి ఇక్కడ అన్ని పిక్చర్స్ ముగ్గులు డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ హరిదాస్ కనిపిస్తున్నారు. అలాగే సంక్రాంతికి ఏదైతే మనం పాలు పొంగించుకున్నట్టుగా మనకు ముగ్గులు ఉంటాయో అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఈ స్టోర్ లో ఈ గోడల మీద మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే పేడతో అలకడం అంటే మామూలు విషయం కాదు. అలా చక్కగా స్టోర్ ను కూడా అలానే డిజైన్ చేసుకున్నారు. మనకి పేరు ఏ విధంగా అయితే ఉండిందో అదే విధంగా మనకి ఇక్కడ గంగిరెద్దులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా దవా చాయ్ అని చెప్పి. సో ఆ దవా చాయ్ కోసం వచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడ చక్కగా కూర్చొని ఆ చాయ్ని కూడా తాగుతూ ఉంటారు. అంబియన్స్ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంది స్టోర్ అంతా కూడా. మనకి ఎక్కడ చూసినా కూడా పల్లెటూరి వాతావరణం లాగా అన్నదాతలు రైతులు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి గోడ మీద ఉన్న ముగ్గులో కూడా ఒక మీనింగ్ ఉంది. అంటే పండగకి మనం ఎలా చేసుకుంటామో అలా హరిదాసులు కానీ ఇలా అంతా మనకు కనిపిస్తుంది. ఇక స్టోర్ ని ఒకసారి అయితే మనం చూసేద్దాం. ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుమ్మడివల్లి శ్రీనివాస్ గారు, ఆయుర్వేద వైద్యులు. వారితో మాట్లాడి ఇక్కడ ప్రోడక్ట్స్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి స్టోర్ లో. అసలు ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తే జీరా అంటే ఇది గో ఆధార్ స్వదేశీ బ్రాండ్ జీరా కదా, ఇవన్నీ కూడా ఏంటి సార్? అంటే యాక్చువల్లీ ప్యూరెస్ట్ అన్నమాట. మామూలుగా జీరాలో కల్తీ కలుపుతారు అనమాట. మామూలుగా ఛత్తీస్గఢ్ లో చీపురుగట్టల అడవులు ఉంటాయి. ఆ చీపుర్లు దులిపినప్పుడు దాని గింజలు ఉంటాయి అనమాట. ఆ గింజలు చీపిరి కట్టల గింజలను ఈ యొక్క ఏమంటారు అది జీరాలో కలుపుతారు. అప్పుడు అది మనకు లాస్ అవుతాం కాబట్టి ఇది ప్యూర్ అనమాట. అట్లా సో అట్లా ప్యూర్. అండ్ ఇది రాజస్థాన్ జీరా, ఎటువంటి కెమికల్ లేకుండా పండించినటువంటి జీరా అనమాట. సో ఇట్లా ఇక్కడ ఉన్నాయన్ని దాదాపుగా మాక్సిమం ఇవి పొడులు అనమాట. నంచుకుని తినడానికి పౌడర్స్. సో కొత్తిమీర కారము, పల్లి పొడి, తర్వాత కరివేపాకు పొడి, ఇవన్నీ పొడులు. ఇవన్నీ మనం మామూలుగా రెగ్యులర్ గా ఉండేవి. మెంతులు ఉన్నాయి, శనగపప్పు, ఇవి మహాబీర గింజలు. ఇది మహాబీర గింజలు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకు మంచి అంటే నరిష్మెంట్ ఇస్తుంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి. సో ఇది జస్ట్ ఒక చెంచాడు డైలీ గ్లాస్ నీళ్ళల్లో వేసుకొని ఒకసేపు నానబెట్టి తాగితే మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనమాట. మహాబీర గింజలు గింజలు. సో ఇవన్నీ ఈ పొట్టు పప్పు మామూలుగా అంటే పెసర్లను ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ స్టీమ్ బాయిల్ చేస్తారు. స్టీమ్ బాయిల్ చేసి దాన్ని కట్ చేస్తారు అనమాట. అందుకే అది బాగా ఉబ్బినట్టుగా ఉండి కట్ అయి ఉంటుంది. మీరు పెసరపప్పు చూడండి, ఇక్కడ పెసరపప్పు ఎండినట్టుగా ఉంది చూడండి, ష్రింక్ అయి ఉంది. ఇది ఒరిజినల్ అనమాట మినపప్పు. సో ఈ పెసరపప్పు గానీ మినపప్పు గానీ వాళ్ళు గుండ్లు అంటారు కదా, యాక్చువల్ గా గుండ్ల లాగా ఉండదు. నేచురల్ గా దాన్ని స్టీమ్ బాయిల్ చేస్తారు. రైస్ మిల్లులలో ఎట్లయితే రైస్ బాయిల్ చేస్తారో వడ్లను, అట్లా పప్పు మిల్లులలో బాయిల్ చేస్తారు. బాయిల్ చేసి డ్రై చేస్తారు. చేస్తే అది గుండ్రగా ఉబ్బినట్టుగా ఉంటది. దాంట్లో ఎక్స్ట్రాక్ట్ అంతా పోతుంది, బలం ఉండదు, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది అట్లా కాదు, ఇది నేచురల్ అనమాట. సో ఇది తింటే బలం వస్తుంది. మళ్ళీ మినపప్పు కూడా మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ మినపప్పు అరగదు ఎవరికి, హై ప్రోటీన్. దాంతో పాటు ఉన్నటువంటి పొట్టుతో తింటేనే ఫైబర్ అంది దొడ్డికి సాఫ్ వస్తుంది. చాలా మంది ఏంటంటే పొట్టు తీసేస్తారు, పప్పులకు ఎప్పుడు పొట్టు తీయకూడదు, పొట్టుతోటే తినాలి. అట్లా అందుకే
ఇక్కడ ఇది చూడండి, ఈ పెసరపప్పు పొట్టు తీయబడింది, చూడడానికి అందంగా ఉంది, అవును ఇంకా చాలా అందంగా ఉంటది. ఇదేమో పొట్టు తీసిన పప్పు అన్నమాట. ఇక చాలా మంది కొంతమంది డైజెషన్ కాదు మాకు అనే వాళ్ళకి కూడా ఈ పప్పు, ఇవన్నీ ప్యూర్ అన్నమాట. అంటే న్యాచురల్లీ గ్రోన్, అంటే ఎక్కువ అంటే పెస్టిసైడ్స్ లేనటువంటివి. ఇవి కూడా లవంగాలు, బయట లవంగాలు గానీ ఏది గానీ స్టీమ్ ఎక్స్ట్రాక్ట్ తోటి లవంగాలు ఆయిల్ తీసేస్తారు. ఇది అట్లా కాదు, చాలా 1-2 వేసుకుంటే చాలా ఘాటుగా ఉంటది. మామూలు అయితేనేమో ఒక 4-5 వేస్తే గానీ ఘాటు రాదన్నమాట. సో డబుల్ ది కాస్ట్ ఉంటాయి ఇది కొంచెం అట్లా. డబుల్ కాస్ట్ ఉన్నా మనకి యూజెస్ లో తక్కువ క్వాంటిటీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది సబ్జా గింజలు, మీకు తెలుసు కదా, సబ్జా గింజలు వెయిట్ లాస్ కు బాగా పనిచేస్తాయి. డైజెషన్ సిస్టమ్ లో చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటది. సో అంటే మనం గట్ మైక్రోబ్ అంటారు కదా, చాలా ఎంజాయ్ చేస్తాయి ఇవి తీసుకుంటే. కిడ్నీ ట్రబుల్స్ ఉన్న వాళ్ళు, సీరం క్రియాటినిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న మెయిన్ డైలీ ఒక స్పూన్ సబ్జా గింజలు తీసుకుంటే మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరినేషన్ క్లియర్ గా ఉంటుంది. యూరిన్ బర్నింగ్ మిక్చురేషన్ అంటాం, డిజూరియా, యూరిన్ పోసేటప్పుడు డ్రిబ్లింగ్ యూరిన్ అంటే మంట చుక్కలు రావడము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. అట్లా కిడ్నీ స్టోన్స్ కూడా బాగా పనిచేస్తుంది. చియా సీడ్స్, సబ్జా సీడ్స్ కు చియా సీడ్స్ కు తేడా ఏంటంటే, సబ్జా సీడ్ మన ఇండియన్ వెరైటీ, చియా సీడ్ వెస్ట్రన్ అనమాట. కాకపోతే వెస్ట్రన్ ఇది చియా సీడ్ లో దీనికంటే బాగా బలవర్ధకంగా ఆహారం అన్నమాట. ఇది మంచి డైట్. ఇది చియా సీడ్ కూడా బరువు తగ్గడానికి ఇది మనం ఈ 2 వాడుకోవచ్చు. ఇది ఏమో 2 సేమే ఉంటాయి, ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. చూడండి, హాఫ్ రేట్ తక్కువ ఉంటుంది అట్లా. ఇవన్నీ సాజీరా, మీకు అవిసెలు చాలా చీపెస్ట్ ఫ్లాక్స్ సీడ్స్. DHA అవసరం అన్నమాట, మనకు ఫ్యాటీ యాసిడ్స్ అవసరము. అయితే ఈ ఫ్యాటీ యాసిడ్ మెయిన్ దొరకదు బయట. సార్ అంటే ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది అని అంటారు. మనము రోజు ఒక లడ్డు తీసుకోవచ్చు, కానీ ఒకటి ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ ను, అవిసె గింజల్ని ఎప్పుడు వేడి చేయకూడదు. వేడి చేస్తే దాంట్లో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ చేంజ్ అయిపోయి ఆహారంగానే ఉపయోగపడుతుంది, కానీ న్యూట్రిషన్ వాల్యూగా ఉపయోగపడదు. కాబట్టి ఎప్పుడు కూడా అవిసె గింజలు పచ్చిగానే వాడాలి, తినబుద్ధి కాదు. కానీ గోరు వెచ్చకంటే ఎక్కువ చేయకుండానే లడ్డు చేయాలి. మేము చేస్తున్నాం అట్లాగే. అవిసెలు అందరూ ఏం చేస్తారంటే వేయిస్తారు, బాగా వేస్తే యూజ్లెస్. కాబట్టి అవిసె గింజలు మనకు ఎవరైతే వెజిటేరియన్ సోర్స్ ఉన్న వాళ్ళు, వెజిటేరియన్ వాళ్ళకు ఇది చాలా మంచిది. అలాగే ఇక్కడ చాలా ఉన్నాయి మిల్లెట్స్ టైప్ లో కూడా. ఇది పూల్ మకానా మనం రెగ్యులర్ గా చూసేదానికన్నా చాలా పెద్దగా అనిపిస్తుంది. పెద్దవి యాక్చువల్ గా ఇవి ఒక సోర్స్ అన్నమాట. ఇది మామూలుగా బయట దొరికి చిన్న సైజ్ ఉంటాయి. పూల్ మకానా సౌత్ లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఎవరైతే వెజిటేరియన్ వాళ్ళకు ప్రోటీన్ సోర్స్ చాలా అంటే ఫాస్ట్ గా అందుతుంది. 9 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. అంటే 100 గ్రాముల పప్పు తినలేం మనం, కానీ 100 గ్రాములు ఈజీగా తినవచ్చు. ఇది ఆల్రెడీ పాపప్ అయి ఉంది కాబట్టి ట్రావెలింగ్ లో, జర్నీలో అప్పటిదప్పుడు చేసుకోవాలనుకోండి, మీరు చద్యాన్నంలో మేము వీటిని కల్పిస్తాం అప్పటిదప్పుడు. సో ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ సోర్స్ అండ్ ఫైబర్ ఉంటుంది. ఇది 0 ఫ్యాట్ అన్నమాట. సో కాబట్టి ఇది రెగ్యులర్ గా ఇప్పుడిప్పుడే సౌత్ ఇండియాలో అలవాటు అవుతుంది. సరే, మనం చింతపండు చూసినట్లయితే చాలా ఫ్రెష్ గా చాలా బాగా అనిపిస్తుంది. చింతపండు యాక్చువల్ గా చింతపండు ఏం చేస్తారంటే ఏసీలో పెట్టేస్తారు నిల్వ ఉండడానికి. మాది ఏసీలో ఉండదు. ఇది నేచురల్ గా చింత చెట్లు బోలెడు ఉన్నాయి కొన్ని ఏరియాలలో. వాళ్ళు అక్కడ ఎక్కే వాళ్ళే లేరు. అక్కడ ఆ పెద్ద పెద్ద చెట్లు అన్నమాట. సుమారు ఒక్కొక్క చెట్టు 100 సంవత్సరాల చెట్లు ఉన్నాయి కొన్ని ఏరియాలలో. ఇది పండించింది కాదు, మామూలుగా మీరు చాలా మంది కల్టివేట్ చేస్తున్నారు ఈ మధ్యలో. ఇది డైరెక్ట్ పంటనే. పసుపు పొడి కూడా చాలా మనకి మార్కెట్ లో దొరికే పసుపులో నూకల పిండిలో లెడ్ సల్ఫైడ్ అనే కెమికల్ కలుపుతారు. దాంతో పసుపు ఫ్లేవర్ కలుపుతారు. చాలా చీప్ అన్నమాట. అది బాగా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి క్యాటరింగ్స్ వాటిలలో ఈ ఛాన్సెస్ ఉన్నాయి. రెడీమేడ్ లో ఇది రెడీమేడ్ కాదండి, ఇది ప్యూర్ పసుపు కొమ్ములతో చేసింది. ఇందులో కుర్కుమిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం వేస్తే పసుపు అవుతుంది. ఇది ప్యూర్ అండ్ ఆర్గానికల్లీ గ్రోన్. ఇవన్నీ మిల్లెట్స్. సో మిల్లెట్స్ మీకు తెలుసు కదా, అన్ని మిల్లెట్స్ రవ్వలు ఉన్నాయి ఇక్కడ మా దగ్గర. ఇక మిల్లెట్ల రవ్వ, డైరెక్ట్ రవ్వ ఆల్రెడీ వీటిని ఏం చేస్తామంటే నానబెట్టి, గాలించి, ఎండబెట్టి రవ్వ కొట్టేస్తాం అనమాట. దాంతో ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది. సార్ ఇది ఏంటి సార్? ఇది
ఇది వచ్చేసి అంటే మనకి ఇవన్నీ మిరియాలు లవంగాలు ఇవన్నీ ఇది తెలుస్తున్నాయి. సోంపు అన్నమాట. ఇది సోంపు వెరైటీ, అంటే సంబంధించిన అట్లా ఇవన్నీ సోంపు వెరైటీస్. ఓకే, అంటే డైజెషన్ కావాలి అనుకున్న వాళ్ళు, కొంతమంది పాను లేకుంటే జర్దా అలవాటు ఉన్న వాళ్ళు, ఇట్లా గుట్కా అలవాటు ఉన్న వాళ్ళు మానేసినప్పుడు ఇవి బాగా పనిచేస్తాయి. ఇది దాల్చిన చెక్క కూడా మనకి బయట దొరికేది చాలా పల్చగా లేయర్స్ లేసి, డూప్లికేట్. ఇది రోల్, ఇది ఒరిజినల్. ఇవి మనకి చాలా రేర్ గా కాస్ట్ ఎక్కువగా ఉండే ఇది సిలోన్ అంటారండి. సిలోన్ దాల్చిన చెక్క అంటారు సిలోన్ పేరు.